బెండి కాజు ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెండకాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు 50 గ్రాములు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మసాలా కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఫస్ట్ డీప్ ఫ్రైకి సరిపడదు ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ ఏమేద్దాం? ఫస్ట్ వచ్చేసి జీడిపప్పు వేద్దామండి. ఓకే అండి. తర్వాత పల్లీలు కూడా ఇలా పల్లీలు కూడా తీసేద్దామా? తీసేద్దామండి. బాగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఈ బెండకాయ ముక్కలు వేసుకుందాము. ఇవి కూడా ఇప్పుడు ఇది సరిపోతాయి అనుకుంటా. చాలండి. ఓకే ఓకే అండి. నెక్స్ట్ ఇంకా పాన్ పెట్టినా? వేరే పాన్. కొంచెం ఆయిల్ కావాలా? ఇది వేద్దాం, వేడిగా ఉంది కదా, ఫాస్ట్ గా అయిపోతుంది మనకి వంట. ఓకే అండి. తర్వాత వచ్చేసి పోపు గింజలు వేయాలండి. తర్వాత కరివేపాకు వేసుకుందాం అండి. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం అండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు అండి. ఓకే. తర్వాత ఏం వేద్దాం? అయిపోయింది. తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలండి. బెండకాయ ముక్కలు, సో మనం ముందుగా వేయించిన బెండకాయ ముక్కలు, తర్వాత వచ్చేసి పల్లీలు, ఇవి కాజు కూడా వేసేయాలండి. వేసేసేయండి. అన్నీ వేసి కలుపుకోవాలండి. ఉప్పు, పసుపు వేసుకోవాలండి. స్టవ్ ఆపేసి కారం వేసుకోవాలా? అవునండి. షూరా? షూర్ అండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. తీసేద్దామా? తీసేద్దామండి. ఓకే 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 అండి. రెడీ? గీత గారండి, బెండి కాజు ఫ్రై రెడీ అయిపోయిందండి. రెడీ అండి. వెరీ గుడ్ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా బెండి కాజు ఫ్రై రెడీ.